హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను టమోటో రైస్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా రైస్ కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేశాను. పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కొంచెం స్పైసీగానే ఉంటాయి నాకు. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు తీసుకున్నానండి. ఇక్కడ నేను 3 టమోటోస్ తీసుకున్నాను. ఇవి బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టేసుకోండి, కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి. ఇక్కడ నేను మూత పెట్టేసి కొద్దిగా బాగా మగ్గబెడుతున్నాను. ఒకసారి మూత తీసిన తర్వాత కొద్దిగా మెత్తబడి ఉంటాయి కాబట్టి అలా స్మాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను, కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. మీ స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకున్నాను, నాకు సరిపోతుంది. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను వాటర్ యాడ్ చేస్తాను. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. వాటర్ టేస్ట్ చేసి కొద్దిగా సాల్టీగా ఉండాలి. మనం రైస్ యాడ్ చేసుకున్నాక కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి నేను నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసి బాగా ఒకసారి కలిపేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్గా 2 విజిల్స్ రానిచ్చానండి. ఆల్రెడీ మనకు రైస్ నానిపోయాయి కాబట్టి ఒక 2 విజిల్స్ సరిపోతుంది, హై ఫ్లేమ్లోనే. అది కూడా మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.